క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. మొదటి వచనం గమనించండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని చూస్తున్నాం. వాస్తవంగా ఇది ప్రకటన గ్రంథానికి చక్కని పేరేమిటంటే ప్రత్యక్షతల గ్రంథం. ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించాడు తన దాసులకి అని. తన దూత ద్వారా ఈ వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రకటన అన్న పదానికి అర్థం ప్రత్యక్షత లేదా రెవల్యూషన్ అని. గ్రీకు భాషలో అపోకాలిప్స్ అన్నాం. మనం పరిచయంలో తెలుసుకున్నాం. అపోకాలిప్స్ అంటే ఒక శిల్పి ఏదైనా ఒక శిల్పాన్ని చాలా కాలం దాన్ని చెక్కుతూ సుదీర్ఘకాలం ప్రయాసపడిన తరువాత ఆ యొక్క శిల్పము సిద్ధపడిపోయింది. ఆ శిల్పము తయారైపోయింది. అద్భుతంగా చెక్కాడు. ఇప్పుడు దానిని అతడు ఆవిష్కరించాలి. కాబట్టి అతడు అనేకుల్ని పిలిచి ఒక ప్రేక్షక సందోహాన్ని పిలిచి తను ఏదైతే ఇంతకాలం శిల్పాన్ని చెక్కాడో దాని మీద ముసుగు వేసి ఏం చేస్తాడంటే ఆ ముసుగును క్రమంగా తొలగించి ప్రదర్శిస్తాడు వాళ్ళ ముందు. అనగా తను సిద్ధపరిచిన ఇంతకాలం ఆ యొక్క శిల్పాన్ని అతడు కూడి వచ్చిన ప్రజానీకానికి అతడు ప్రత్యక్షపరుస్తాడు, చూయిస్తాడు. అనగా ముసుగు తీయడం అన్నమాట. అంటే అదివరకు కనబడని దానిని కనిపించేటట్టు చేయడం. ఇట్లా ప్రకటన గ్రంథం కూడా ప్రత్యక్షపరచబడింది. యేసుక్రీస్తు తన దాసులకు కనబరిచిన ఇది ప్రత్యక్షత. కాబట్టి దీన్ని ఏమన్నామంటే అపోకాలిప్స్ అన్నాం. అనగా మరుగైన దానిని బయలుపరచుట అనే మాట. గతంలో తెలియబడిన దాన్ని తెలియజేయడాన్ని దీన్ని ఏమంటారంటే గ్రీకు భాషలో అపోకాలిప్స్ అన్నాం. ప్రకటన గ్రంథాన్ని మన జీవితంలో ఇది ప్రత్యక్షపరచబడిన గ్రంథం కదా. కాబట్టి దీనిని మన జీవితంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ప్రకటన గ్రంథాన్ని చదవరు, దాని జోలికి వెళ్ళరు. ఇది అంత్యకాలాలు. భూమి మీద జరుగుతున్న సంభవాలు నిజంగా మనం చూసినప్పుడు, జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులకి అంత్య దినాల్లో జరిగే సంఘటనలను ప్రత్యేకంగా శిష్యులకు బోధపరిచాడు ఆయన. కాబట్టి శిష్యులకు ఏదైతే ప్రభు చెప్పాడో నేటి కాలం ఆ పరిస్థితులను పోల్చుకుంటే నేటి కాలం ఆ సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అనగా ఇవి అంత్యకాలాలు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా మరి అంత్యకాలంలో ఉన్న మనం అనగా రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ఈ సంభవాలన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. మన భవిష్యత్ ఏంటో తెలుసుకోవడానికి అనగా ఇది ప్రత్యక్షత గ్రంథం అనుకున్నాం కదా. జరగబోయే సంగతులు అదే ఇక్కడ రాయబడింది. ఈ సంగతులు త్వరలో సంభవింపబోతున్నాయి, త్వరలో జరగబోతున్నాయి. కాబట్టి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి, అసలు మనం ఏమవుతామో తెలుసుకోవడానికి మనం ఈ ప్రకటన గ్రంథం చదవాలి. చాలామంది ఇప్పటికీ కూడా ఆ ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరు, రారు. ఎందుకు ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళరో, ఎందుకు ప్రకటన గ్రంథాన్ని చదవరో మనం మొదటి ఆ పరిచయంలో మనం నేర్చుకున్నాం. ఇది ప్రకటన గ్రంథం కాబట్టి ప్రకటించవలసిన గ్రంథము, కానీ ఇది మూతవేయబడిన గ్రంథం కాదు. అదే కదా మనం నేర్చుకున్నాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఈ సంగతులు అంత్యకాలం వరకు అని దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరుగుగా ఉండునట్లు ముద్రించబడి ఉన్నవి గనక దానియేలు నువ్వు ఊరకుండుము అంటున్నాడు దేవుడు. అంత్యకాలం వరకు కూడా, అంత్యకాలం వరకు ఇవి ముద్రించబడి ఉన్నవి కాబట్టి దానియేలు నువ్వు ఊరకుండుము అన్నాడు. అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేటప్పటికల్లా ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు ముద్ర వేయవలదు అన్నాడు. అక్కడేమో ముద్ర వేశాడు, ఇక్కడ ముద్ర వేయవలదు అంటే దానియేలు గ్రంథంలో దేవుడు దానియేలుతో మాట్లాడినట్లుగా
అంత్య దినాల వరకు అన్నట్లు. కాబట్టి ఇప్పుడు ఆ వాక్య భాగాలు, ఈ ప్రవచన వాక్య భాగాలు ముద్ర వేయవలదు అని అన్నాడు అంటే మనకు స్పష్టంగా ఒక విషయం అర్థమవుతూ ఉంది. ఏమిటది? ఇవి అంత్య దినాలు అని. కాబట్టి పరలోకం వెళ్ళడానికి గమనించండి, మనం ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అన్నది నా ఉద్దేశం కాదు. ప్రకటన గ్రంథం అంతా తెలుసుకుంటేనే మనం పరలోక రాజ్యం వెళతామని కాదు. కానీ దేవుడు నీకు ప్రత్యక్షపరచబడాలి అని ఈ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఈ గ్రంథాన్ని తెలుసుకోవడం అనేది అది మనకెంతో ఆశీర్వాదకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం దేవుడు మరుగుగా ఉన్న దాన్ని దేవుడు అది నీకు ప్రత్యక్షపరిచాడు అంటే నీకు తెలియజేయాలనే కదా అర్థం. నువ్వు తెలుసుకోవాలనే కదా అర్థం. దానిలో ఉన్న విషయాలు నువ్వు గ్రహించాలనే కదా అర్థం. లేకపోతే దేవుడు ఈ యొక్క 22వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు ముద్ర వేయవలదు అని దేవుడు ఎందుకు అంటాడు ఆలోచించండి. అనగా నువ్వు తెలుసుకోవాలని ప్రభు చేత వాగ్దానము చేయబడిన ఇక్కడ మనం ఇది గ్రంథాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆ దీవెనలు అవి నిజంగానే మనం పోగొట్టుకుంటాం. చాలామంది ఏమనుకుంటారంటే ప్రకటన గ్రంథం నాకు అర్థం కాదు, నేను చదవను. ప్రకటన గ్రంథం చదువుతా ఉంటే భయం వేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటే అవి నాకు ఏం అర్థం కావట్లేదు, అందులో ఉన్న కొన్ని విషయాలు నాకు భయం కలిగిస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి, అవే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అందులో ఉన్న రకరకాల యోహాను భక్తుడు రాసిన రకరకాల ఆ యొక్క సింబల్స్ అంటాం, లేదా ఆ యొక్క గుర్తులుగా యోహాను భక్తుడు రాసిన ఆ యొక్క విషయాలని కూడా అవన్నీ చదువుతూ ఉంటే అర్థం కాకపోగా భయం కలుగుతూ ఉంది. కాబట్టి అది నాకు అర్థం కాదని చాలామంది దాని జోలికి వెళ్ళరు. మరికొద్ది మంది ఏమంటారంటే ప్రకటన గ్రంథాన్ని నేను అర్థం చేసుకునే జ్ఞానం నాకు లేదు, ప్రకటన గ్రంథం చదవకపోయినా నేను పరలోకం వెళ్తానని మరికొద్ది మంది ఏమంటారంటే నేను ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ యొక్క గుర్తులు ఆ యొక్క మహాశ్రమలు జరిగేటప్పటికీ నేను భూమి మీద ఉండను కదా, ఇవి అన్నీ నేను ఎందుకు తెలుసుకోవాలి అని చాలామంది ప్రకటన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, నిజమే. ప్రకటన గ్రంథం అంతా తెలుసుకొని దానిలో విషయాలన్నీ కూలంకుషంగా మనం అర్థం చేసుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. దేవుడు నీకు తెలియజెప్తాను అన్నప్పుడు, దేవుడు ఆ గ్రంథాన్ని విప్పి నీకు అర్థమయ్యేటట్టు బోధిస్తాను అన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి కదా. కాబట్టి దేవుడు చెప్పింది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి కదా. ఆయన బోధిస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. పైగా ఇవి అంత్యకాలాలు. ఖచ్చితంగా మన భవిష్యత్తు ఏమిటో మనం ప్రకటన గ్రంథం చదవడం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ప్రకటన గ్రంథాన్ని అనేకులు నేటి దినాన క్రైస్తవులు భక్తి జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన వారు ఆది కాండం మొదలు పెట్టుకుంటే యూదా పత్రిక దాకా వారు కూలంకుషంగా అంతా ఏ అధ్యాయాలలో ఏముందో తెలుసుకొని చెప్పగలిగిన వారు అనేకులు ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పుడు ఆగిపోతారు. ఎందుకంటే చదవరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అనే మాట ఏంటంటే దీనిలో ఒక చదివేటప్పుడు ఒక పొల్లు పోవద్దు, ఒకటి కలపకూడదు, ఎందుకంటే అందులో ఉన్న తెగుళ్ళన్నీ వస్తాయి కాబట్టి అది తప్పు, చదవకూడదు, చదివేటప్పుడు తప్పు దొరలకూడదు అన్న అభిప్రాయాలు చాలామందిలో గూడు కట్టుకొని ఉన్నాయి. అదే పనిగా అది కొనసాగుతూ ఉంది ఆ యొక్క ఆలోచన. కానీ వాస్తవంగా ఈ యొక్క ప్రకటన గ్రంథం చదవకపోతే, ప్రకటన గ్రంథం తెలియకపోతే నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. ఈ లోకం యొక్క భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు. కాల చరిత్రలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నీకు తెలియదు. మనం అజ్ఞానులుగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు కదా. కాబట్టి ప్రారంభాల గ్రంథం ఆది కాండం నీకు తెలిసినప్పుడు మరి ముగింపు గ్రంథం ఏమిటో మనకు తెలియద్దా? ఆలోచించండి. 2 ఆధారాలు ఆది కాండం నీకు కూలంకుషంగా తెలుసుకున్నప్పుడు, మరి ఒక ఆధారం తెలిసినప్పుడు 2 ఆధారాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. గమనించండి, ప్రకటన గ్రంథం ఎంత గొప్ప గ్రంథం అంటే ప్రకటన గ్రంథం ఒక్కటే అది ఆశీర్వాదంతో ప్రారంభమై ఆశీర్వాదంతో ముగిస్తుంది, దీవెనతో ప్రారంభమయ్యి దీవెనతో ముగించబడుతుంది. అనగా ఇది నీకు దీవెన తెచ్చే గ్రంథమే కానీ, నిన్ను ఆశీర్వదించే గ్రంథమే కానీ, మరింతగా క్రీస్తుకు దగ్గరికి తీసుకొచ్చే గ్రంథమే కానీ, విశ్వాస జీవితంలో స్థిరపరిచి నిన్ను ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే గ్రంథమే కానీ, ఇది నిన్ను శాపగ్రస్తుడిగా మిగిల్చే గ్రంథము కాదు అన్నది ఈ గ్రంథం చదివిన తర్వాత, ఈ గ్రంథంలో ఉన్న విషయాలు నువ్వు అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే నీకు అర్థమవుతాయి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. కాబట్టి ప్రభు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ దీవెనలు మనం పోగొట్టుకుంటాం ఈ గ్రంథాన్ని చదవకపోతే.
అదే కదా మొదటి అధ్యాయం 3వ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ దీవెనలు మనం చేజేతులారా పోగొట్టుకుంటాం. ప్రకటన గ్రంథాన్ని మనం చదవట్లేదు, ప్రకటన గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, ప్రకటన గ్రంథము ఎడల మనకు ఆసక్తి లేదు అంటే మనకి మనం ఎంతో నష్టము కలిగించుకున్న వారిగా ఉంటాం. ఎందుకంటే ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రతి అధ్యాయానికి ప్రతి వచనానికి కేంద్రంగా యేసుక్రీస్తు మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. నిజమే కదా, ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మనం ఈ యొక్క ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మరింతగా క్రీస్తుకు దగ్గరగా వెళతాం. నీకోసం మరణించి నీకోసం తిరిగి లేచి పునరుత్థానుడై ఆయన ఆకాశానికి ఆరోహణుడై వెళ్ళాడే, ఆయన తిరిగి నీ కోసం రాబోతున్నాడు. ఆలోచించండి, నేను తిరిగి వస్తాను అన్నప్పుడు కదా, నేనుండు స్థలములో మీరుండు లాగున అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో శిష్యులతో చెప్పాడు. ఆ దేవుడు నీకు ప్రతి అధ్యాయంలో కూడా ప్రత్యక్షమవుతాడు. బైబిల్ యొక్క శిఖరాగ్రాన్ని మనం చేరినట్టు ప్రకటన గ్రంథం మనం చదివితే, అనగా ప్రకటన గ్రంథాన్ని చదవట్లేదు, ప్రకటన గ్రంథంలో విషయాలని నేను తెలుసుకోవట్లేదంటే బైబిల్ గ్రంథంలో ఉన్న శిఖరాగ్రాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను శిఖరాగ్రం తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ప్రకటన గ్రంథం మనం చదవట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మనం బైబిల్ గ్రంథం ద్వారా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు మనకు పొందుపరిచే శ్రేష్టమైన విషయాలు అందుకునే విషయంలో నువ్వు శిఖరాగ్రాన్ని ఎక్కలేకపోతున్నావు. మిగతా 65 పుస్తకాలు చివరి పుస్తకం నేను శిఖరాగ్రానికి చేరుస్తుంది. అదే ప్రకటన గ్రంథం, అది నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నీ ముగింపేంటో తెలుస్తుంది, నీ యొక్క భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది, నీ భవిష్యత్తులో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు తెలుస్తుంది. ఈ ప్రకటన గ్రంథం చదవడం ద్వారా మన భవిష్యత్తును అర్థం చేసుకోవడానికి ప్రకటన గ్రంథం మనకి సహాయం చేస్తుంది. లోకము యొక్క అంతం, అవును, ఈ లోకం ఏం కాబోతుంది, ఈ యుగాంతం సంగతి ఏమిటి, ఇజ్రాయేల్ దేశం యొక్క చరిత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ప్రకటన గ్రంథం నువ్వు మరింతగా తెలుసుకోవడం ద్వారా ప్రకటన గ్రంథం గురించి చాలామందికి భేదాభిప్రాయాలు ఉన్నాయి. చాలామంది అజ్ఞానులుగా ప్రకటన గ్రంథాన్ని నేటికి కూడా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని చదవడం ద్వారా వాళ్ళకి అర్థం కాలేదని. అందులో రాయబడిన కొన్ని సంఘటనలు అవి కల్పిత కథలుగా చిత్రీకరిస్తూ ప్రకటన గ్రంథాన్ని చాలామంది తోలనాడుతున్న వారికి మీరు ప్రకటన గ్రంథం గురించి సరైన విపుల సహితమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం ద్వారా అటువంటి వారికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ఉద్దేశాలు మానవాళి జీవితంలో ఎలా ఉన్నాయో తెలియజేస్తుంది ఈ యొక్క ప్రకటన గ్రంథం. కష్టకాలంలో సజీవులుగా నిలిచి ఉండి మనం ఈ కష్టకాలాల్లో జీవితంలో జరిగే ఈ యొక్క శ్రమలలో, ఈ విశ్వాస జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, ఎందుకు శ్రమ పడాలి, క్రీస్తు కొరకు ఎందుకు నిలబడి ఉండాలి, క్రీస్తు కొరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవడం ద్వారా మనకు లభించే గొప్ప ధన్యత ఏమిటో ప్రకటన గ్రంథంలో మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథంలో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకుంటే దాని గురించి మనం అనేకులకు వివరించడానికి, తద్వారా మనం వారికి జ్ఞానాన్ని అందించేవారిగా మనం తెలుసుకోగలుగుతాం. మించి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనందరం కూడా సంఘముగా చేర్చబడ్డాం కదా. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం మనందరం. అయితే సంఘము యొక్క భవిష్యత్తు, అవును, నేటి కాలం మనందరం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాల వరకు రాయబడి ఉన్న శ్రేష్టమైన విషయాలు కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాటలు చదువుతాం. ఆ సంఘమును వాక్యం అనే నీటితో ఉదక స్నానము చేయించి కళంకము గాని మచ్చ గాని డాగు గాని అట్టిది మరి ఏది లేకుండా తన ఎదుట నిలవబెట్టుకోవడానికి, అనగా ఇప్పుడు సంఘములో చేర్చబడ్డ నీవు నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనం వధువు సంఘం. ఇప్పుడు అంటే పెళ్లి కుమార్తె సిద్ధపాటు మనం సిద్ధపడుతున్నాం. ఎందుకంటే వివాహం జరగబోతుంది సంఘానికి. ఎక్కడ? మధ్యాకాశంలో. ప్రభు వచ్చే సమయం అయింది. వివాహానికి వధువు సిద్ధపడుతుంది. ఈ ప్రకటన గ్రంథం చదవడం ద్వారా మనం మరింతగా సిద్ధపాటు లేకపోతే ఎలా చెప్పండి? సిద్ధపాటు నీకు సిద్ధపాటునిస్తుంది. కాబట్టి మనం శ్రేష్టమైన ఈ యొక్క ప్రకటన గ్రంథం చదవడం ద్వారా మరింతగా సిద్ధపాటు. అబ్రహాముకు ఒక్కడే కుమారుడు, జ్ఞాపకం వస్తుందా?
ఒకడే కుమారుడు, వివాహం చేయాలనుకున్నాడు, ఇంటి పెద్ద దాసుని పంపించాడు. నేను ఏ ప్రజల మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల్లో నా కుమారుడికి వద్దు, భార్య వద్దు, నా స్వజనుల దగ్గరకు వెళ్ళు అని ఎలియాజరుని పంపిస్తాడు. మనందరికీ తెలుసు. ఎలియాజరు వెళ్తాడు, వెళ్ళి 10 ఒంటెల్లో తీసుకునే శ్రేష్టమైన వస్తువును తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? అబ్రహాము స్వస్థలానికి వెళ్తాడు. అక్కడ ఒక బావి వద్ద చేరతాడు. చాలామంది సాయంత్రం అవుతుంది, చాలామంది ఆడపిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తూ ఉన్నప్పుడు వారిలో ఎలా కనుగొనాలి? అబ్రహాము ఏకైక కుమారుడు ఇస్సాకుకి వధువుని ఎలా కనుగొనాలి, భార్యని ఎలా కనుగొనాలి అని అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. ఒంటెలు కూడా మోకరిస్తాయి. ప్రభువా, నీ దాసుడు ఏకైక కుమారునికి నేను భార్యను కనుగొనడానికి వచ్చాను. ఇదిగో చాలామంది స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు, పిల్లలు. నేను అడుగుతాను, నన్ను త్రాగడానికి నీళ్ళు ఇవ్వని. అందులో ఉన్న ఏ ఆడపిల్ల నీవు నీళ్లు తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేరి పోస్తాను అని ఎవరైతే చెప్తారో అని ప్రార్థిస్తాడు. వాక్య భాగంలో మనం చూస్తాం. ఆదికాండం 24వ అధ్యాయం అంతా కూడా అతడు ప్రార్థించుచుండగా వచ్చేశారు. ఆయన అన్నట్లుగా వారిలో ఒకరిని నీళ్లు అడిగాడు. అందులో ఒక ఆడపిల్ల స్పందించింది, నీకు నీళ్లు చేదిపోస్తాను, ఈ ఒంటెలకు నీళ్లు చేదిపోస్తాను అన్నప్పుడు ఆ మనుషుడు ఎలియాజరు తేరి చూచెను. నీళ్లు చేదిపోస్తున్నప్పుడు తేరి చూచాడు. తన దగ్గర ఉన్న విలువైన వస్తువులు అక్కడే బావి యొద్ద అలంకరించాడు. అడుగుతున్నాడు, నువ్వెవరి కుమార్తెవు? ఈ రాత్రి బస చేయడానికి నీ ఇంట్లో స్థలం ఉన్నదా అంటే అవును స్థలం ఉంది అని ఆ చిన్నది వెళ్ళి తన తల్లిదండ్రులకు చెప్పింది, తన అన్నకు చెప్పింది. ఎలియాజరు ఆ ఇంటికి వెళ్ళడం, ఆ తర్వాత విషయాలన్నీ కూలంకుషంగా చర్చిన తర్వాత వారు బంధువులు అవడం. రిబ్కాను ఇక ఆలస్యం చేయకుండా ఎలియాజరు తోడుకొని రావడం మనందరికీ తెలుసు. ఎవరు ఈ రిబ్కా? ఎవరు ఎలియాజరు? ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినాన నీవు నేను పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉన్నాం. ఎలియాజరు ఏ రీతిగా రిబ్కాను సిద్ధపరిచాడో, రిబ్కాను దగ్గర ఉండి సిద్ధపరిచి రిబ్కాను తోడుకొని వచ్చాడో, రిబ్కాను తోడుకొని వచ్చి గమనించండి, వచ్చేటప్పటికి ఇస్సాకు ఏ రీతిగా సాయంత్రం వేళ పొలంలో ధ్యానించడానికి వెళ్ళినప్పుడు దూరం నుండి రిబ్కాను చూశాడు. మనందరికీ తెలుసు. రిబ్కా చూసింది, వారు పొలంలో కలుసుకున్నారు. రిబ్కా దిగి ముసుగు వేసుకునేను. ఎలియాజర్ని అడిగినప్పుడు అవును నీ యజమానుడు అని చెప్పినప్పుడు రిబ్కా దిగి ముసుగు వేసుకుంది కదా. మీరు గమనించండి. ఆ తర్వాత ఆదికాండం 24వ అధ్యాయం తర్వాత ఎలియాజరు ప్రస్తావన ఉండదు. గమనించండి, వారు కలుసుకున్న స్థలం ఎక్కడ అంటే పొలం. ఈ పొలమే మధ్యాకాశానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, ఇప్పుడు మనందరం పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నాం. ఏ రీతిగా ఎలియాజరు రిబ్కాను కనుగొని రిబ్కాను సిద్ధపరిచి రిబ్కాను తోడుకొని వచ్చి ఇస్సాకుకు అప్పగించిన తరువాత పరిశుద్ధాత్ముడు సాదృశ్యంగా ఉన్న ఎలియాజరు పని అయిపోయిందో, నేటి దినాన మనం నేర్చుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న మాట, నేను వెళ్ళాలి, నేను వెళ్ళి స్థలము సిద్ధపరచాలి, ఎందుకంటే నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున అని చెప్పాడు. జ్ఞాపకం వస్తుందా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, అవును నేను వెళ్ళాలి, మీ కొరకు ఆదరణకర్తను నేను పంపిస్తాను, సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉన్నాం. ఇది కృపా కాలం, కృపా యుగంలో మనం ఉన్నాం. అనగా పరిశుద్ధాత్ముడు మనలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నాడంటే, ఎఫెసీ పత్రిక ఇందాక జ్ఞాపకం చేసినట్లుగా 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలకు ఆ సిద్ధపాటు. ఆ తర్వాత ఏ రీతిగా రిబ్కా పొలంలో ఇస్సాకును వారిద్దరు కనుగొన్నారో, ఇద్దరు ఒకటయ్యారో, కలుసుకున్నారో, మనం కూడా ప్రభువును కలుసుకుంటాం. చూసారా? ఇదంతా కూడా మనకి ప్రకటన గ్రంథం చదువుతుండగా మనకు బోధపడతాయి ఇవన్నీ విషయాలు. అంత మాత్రమే కాదు, ఎస్తేరుని హేగే అలంకరించాడు. చక్కగా రాయబడింది. రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు స్వయంవరానికి రాజు కోరుకోబోతున్నాడు ఆ రాణిని. హేగేకి అప్పగించబడింది. చక్కగా ఎస్తేరు గురించి రాయబడింది. హేగే నిర్ణయించిన అలంకారం తప్ప మరేది కోరలేదు. అయితే రాజుగారు గమనించండి, హేగే నిర్ణయించిన అనగా
ఈ యొక్క ఎస్తేరు సంపూర్తిగా హేగేకి అప్పగించుకుంది. హేగే సంపూర్తిగా ఈ యొక్క ఎస్తేరును అలంకరించాడు. గమనించండి, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎందుకు ఎస్తేరు హేగేకి అప్పగించుకుందంటే, హేగేకి రాజుగారి యొక్క మనసేంటో తెలుసు, రాజుగారి యొక్క హృదయం ఏంటో తెలుసు. హేగే రాజుగారికి ఎలా ఉంటే రాజుగారు ఇష్టపడతాడో హేగేకి తెలుసు కాబట్టి హేగే ఆ రీతిగా అలంకరించాడు. ఇక్కడ హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. హేగే ఎస్తేరును సిద్ధపరిచిన రీతిగా మనల్ని కూడా పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు రేపు మధ్యాకాశానికి తోడుకొని వెళ్ళటానికి. గమనించండి, మరి ఆ ఎత్తబడే సంఘంలో నువ్వు ఉన్నావా? ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు మనకి ఆ సిద్ధపాటు విలువ తెలుస్తుంది. సిద్ధపడితే ఎత్తబడతావు, ఆ సిద్ధపాటు లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. ఎంత భయానకమో తెలుసా? ఎత్తబడడం ద్వారా నీ జీవితంలో ఎంత గొప్ప ఆధిక్యత. ఒకవేళ విడవబడితే ఎంత శ్రమలో. ఈ ప్రకటన గ్రంథం విడవబడిన వారి స్థితి మనకి నేర్పించబడుతుంది. కాబట్టి ఆది కాండము నుండి యూదా పత్రిక దాకా కూడా ఇక్కడ రాయబడిన ఈ అధ్యాయాలలో ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అన్యుల యొక్క భవిష్యత్తు కూడా రాయబడి ఉంది. కాబట్టి కొత్త నిబంధన కాలంలో భూమి మీద 3 రకాల జనాంగాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు 3 రకాల జనాంగాలు. ఇజ్రాయేలీలు జాతి ఉంది, మనం క్రీస్తునందు విశ్వసించిన వధువు సంఘం మనం. 2, 3 అన్యులు. ఇజ్రాయేలీలు క్రీస్తు సంఘములో చేర్చబడిన వారు, వీరే అన్యులు. కాబట్టి ఇక్కడ మనం ఇజ్రాయేలీల జాతి వారు ఇంకా కూడా రాబోతున్నాడు మెస్సయ్య అని వారు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన, మీరు లేఖనాలలో నిత్యజీవము కలదని వాటిని పరిశోధిస్తున్నారు, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని ప్రభు చెప్పిన వారు వినలేదు, నేర్చుకోలేదు. ఎందుకంటే వారి ఊహల్లో ఉన్న మెస్సయ్యగా ఈయన పనికి రాకుండా పోయాడు. వారు విజేత మెస్సయ్యగా వస్తాడు అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు దీన మెస్సయ్యగా వచ్చాడు కదా. రాజుగా వచ్చి రోమా చెరలో ఉన్న మమ్మల్ని విడిపిస్తాడు అనుకుంటే ఈయన గాడిద మీద వచ్చాడు అని కదా. గొప్ప చక్రవర్తి కుటుంబంలో పుట్టాలని ఆశించారేమో, కానీ ఆయన దీనుడిగా దరిద్రుడిగా జన్మించాడు ఆయన కదా. అందుకే పోల్చుకోలేకపోయారు. పేతురు భక్తుడు ప్రసంగిస్తూ అంటాడు, మీరు నజరేయుడని యేసును సిలువ వేశారు, మీరు తెలియక చేశారు. తెలుసుంటే ఆయన్ని మీరు సిలువ వేసి ఉండేవారు కాదు. తెలియక చేశారు, వారు గుర్తుపట్టలేదు. నేటికి కూడా యూదులు ఇంకా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ జాతి రాబో మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం క్రీస్తు సంఘం కదా, ఆయన అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన దేవుని బిడ్డలుగా మనం ఇప్పుడు ఆయన సంఘం అయ్యాం. కాబట్టి మనం యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం ఆయన రాకడ కొరకు. అన్యులైతే దేవుని ఎరగని వారు, సువార్తను అంగీకరించిన వారు, సువార్తను త్రోసిని వేసిన వారు, ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో అని వారు ఇంకా లెక్కలు వేస్తూ అంచనాలు వేస్తూ వారు ఇంకా అక్కడే ఉన్నారు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఈ 3 విషయాలకి ప్రకటన గ్రంథం సరైన జవాబు ఇస్తుంది. కాబట్టి ఇజ్రాయేల్ జాతి రాబోవు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉంది. వారి యొక్క స్థితి ఏమిటో ప్రకటన గ్రంథంలో రాయబడింది. క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘం అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఆయన బిడ్డలుగా ఆయన ముద్ర వేయబడిన సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్న సంఘంలో చేర్చబడిన నీవు నేను క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఇక అన్యుల యొక్క భవిష్యత్తు ఏమిటో కాబట్టి బైబిల్ గ్రంథం చెబుతుంది, ఎత్తబడే సంఘంలో ఉండునట్లుగా ఒకవేళ ఇంకా నువ్వు యేసుక్రీస్తును నీ స్వరక్షకుడుగా అంగీకరించకపోతే, నీ సొంత రక్షకుడుగా యేసుక్రీస్తును నువ్వు స్వీకరించకపోతే, విడవబడిన వారి సంగతి బహుఘోరం. ఇజ్రాయేలీలకైతే ముందు కాలం వారికి ఉన్న పరిస్థితి ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు వారికి చాలా గడ్డు కాలం ఉంది. మనం ప్రకటన గ్రంథంలో మనం ఆ విషయాలు కూలంకుషంగా ధ్యానిస్తాం. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట త్వరగా అనే మాటను మనం చూస్తున్నాం. త్వరగా అంటే ఈ విషయాలు త్వరగా జరగబోతూ ఉన్నాయి. గమనించండి, ఇక్కడ త్వరగా అనే ఈ పదం ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం, 11వ అధ్యాయం 14వ వచనం, 22వ అధ్యాయం 6-7 వచనాలు, 12వ అధ్యాయం 20వ వచనంలో మనం చూడగలుగుతాం ఈ విషయాలని కూడా. త్వరగా త్వరగా త్వరగా. వాస్తవంగా త్వరగా అంటే వెంటనే అని కాదు.
త్వరగా జరగబోతూ ఉన్నాయి, త్వరగా జరగబోతూ ఉన్నాయి. అనగా దేవునికి ఒక కాల పట్టిక ఉంది. మనము చాలాసార్లు ఇలాగా చాలామంది మనతో వాదనకు దిగుతూ ఉంటారు. రెండో రాకడ అంటున్నారు. తరాలు గడిచిపోతూ ఉన్నాయి. కానీ ఆయన ఇంకా రావటం లేదు. ఆయన రాడా ఏంటి? ఆయన ఇంకా వచ్చేది లేదు, ఏమీ లేదని చాలామంది ఇటువంటి నిరాశ నిస్పృహలకు గురవడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా గ్రీకు పదం త్వరగా అనే పదానికి వాడబడిన పదం ఏమిటంటే టెకోస్ అనే పదం వ్రాయబడింది. అంటే త్వరగా అనే మాట. ఈ టెకోస్ అనే మాట మనం టెకోమీటర్ అనగా స్పీడోమీటర్ మనం బైక్లకు కానీ కార్లకు కానీ ఆ యొక్క టెకోమీటర్ మనం స్పీడ్ వెళ్ళే కొలది ఆ టెకోమీటర్ వేగం, ఆ ముళ్ళు వేగం కదులుతుంది. అది ఎంత వేగంతో వెళ్తుందో చెప్తుంది ఈ యొక్క టెకోమీటర్. గమనించారా? ఆ టెకోమీటర్ నుంచి టెకో అనే పదం వాడబడింది ఇక్కడ. అంటే ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీకోసం నా కోసం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాగలడు. ఆయన దేవునికి నీకు నాకు ఉన్నట్లుగా ఆయనకి ఆటంకాలు ఏమీ ఉండవు. అయితే ఆయన ఆలస్యం చేయడంలో కూడా ఆయన ఒక సంకల్పం ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికీ ఈ కొత్త నిబంధన చరిత్ర 100 సంవత్సరాలు అనుకుంటే 2000 సంవత్సరాలు దాటిపోయింది. అనగా 2000 సంవత్సరాల్లో 100 సంవత్సరాలు తీసేస్తే 1900 సంవత్సరాలు, 1900 సంవత్సరాల నుంచి త్వరగా 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 వచ్చుచున్నాను, త్వరగా సంభవించబోతున్నాయి అనే మాట మనం చూస్తాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని జ్ఞాపకం. ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. మరి ఆయన రాకుండా ఉండడానికి ఆటంకాలు ఏమున్నాయి చెప్పండి? ఆయన రాగలడు. గమనించారా? యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులు తలుపు వేసి ఉన్న సందర్భంలో ఆయన వాళ్ళ మధ్యకి వెళ్ళలేదా? యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం మనం ఆ మాట చూస్తాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసుక్రీస్తు వారు వచ్చి వారి మధ్య నిలిచి అనే మాట చూస్తాం. ఎలా వచ్చాడు? ఆయనకి మూసివేయబడిన తలుపులు, ఆ గోడలు యేసుక్రీస్తును ఏమైనా అడ్డగించాయా? అడ్డగించావు. ఆయనకు ఆటంకాలు ఏమీ లేవు. కానీ ఆయన మన నిమిత్తమే ఆలస్యం చేస్తూ ఉన్నాడు కదా. సర్వమానవాళి ఇంకా రక్షణ పొందాలని, అనేకులు నశించిపోకూడదని, అనేకులు విడవబడిన సంఘములో ఉండకూడదని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తెలుసా? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలలో ఈ విషయాలు దేవుడు మన కొరకు జవాబుగా పొందుపరిచాడు. దేవుని దృష్టి కంట ఒక దినం 1000 సంవత్సరాలు. ఆయన అందుకే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఈ ప్రజ్ఞ గ్రంథంలో వాడబడిన మాట అల్ఫా ఒమేగా. ఆయన అల్ఫా ఒమేగా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయన 91 కీర్తనలో మోషే అంటున్న మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. ఆయన తరతరముల నుండి ఉన్నాడు. మోషేతో అదే అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను మోషే అని. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానముల గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని మన ఎడల దీర్ఘశాంతము చూపిస్తున్నాడు ఆయన. ఒక దినం దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది కదా. అంటే దేవుని దృష్టిలో 2 దినాలే. ఏమో తెలియదు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఈరోజే రావచ్చు, రేపు రావచ్చు, నెల తర్వాత రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. అయితే ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే నీ కొరకు, నా కొరకే. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలు మనల్ని సిద్ధపరిచే గ్రంథం, ఎత్తబడే సంఘములో ఉండునట్లుగా. కాబట్టి ఈ యొక్క ప్రకటన ఈ యొక్క గ్రంథం యొక్క రచనలో 5 వ్యక్తులు పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి వచనాన్ని మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథ వ్రాతలో, ఈ ప్రకటన గ్రంథాన్ని ఈ యొక్క రచనలో ఇది సిద్ధపరచడంలో 5 వ్యక్తులు పాలు పంపులు పొందినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. చూసారా? ఇక్కడ 5 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మొట్టమొదట దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఈ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు తన దూత ద్వారా పద్మాసు దీవిలో చెరలో ఉన్న యోహానుకు ఆ ప్రత్యక్షత అనుగ్రహించాడు. యోహాను నీకు నాకు అనగా
తన బిడ్డలకు, తన దాసులకు ఈ ప్రత్యక్షత అనుగ్రహించాడు. అనగా 5 వ్యక్తులు ఈ యొక్క ప్రకటన గ్రంథము యొక్క వ్రాతలో, ఈ యొక్క గ్రంథము యొక్క సిద్ధపాటులో, రచనలో 5 వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? యేసుక్రీస్తు యోహానుకి అందించటానికి తన దూతను పంపాడు కదా. యోహాను నుండి ప్రజలకు అందించబడింది. అనగా దేవుని నుండి క్రీస్తుకు, క్రీస్తు నుండి తన దూత ద్వారా యోహానికి, యోహాను నుంచి అక్కడికి మనకు, దేవుని పిల్లలకు అనగా తన దాసులకు అందించబడింది. దేవుడు గమనించండి, తన వాక్యమును మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తుకి అందించాడు. యేసుక్రీస్తుకి, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వారు తన దూత ద్వారా యోహానికి, యోహాను నుండి నేటి కాలం ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు అందించబడింది. నిజంగా ఎంత ధన్యులమో తెలుసా? మనం ప్రకటన గ్రంథం చదువుతున్నాం, ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం అంటే ఇంతకన్నా గొప్ప సమయము, ఇంతకన్నా గొప్ప ఆధిక్యత ఏది కూడా లేదు. ఎందుకంటే మన భవిష్యత్తు ఏమిటో మనం తెలుసుకోబోతున్నాం. మనం ఏమవబోతున్నాం తెలుసుకోబోతున్నాం. ఈ లోకం ఏమవబోతుందో తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచం యొక్క అంతం ఏమవబోతుందో తెలుసుకోబోతున్నాం. ఇదే కదా మనం కావాలి. ఆరంభాల గ్రంథం, ఆదికాండం ఎంత ప్రాముఖ్యము, ముగింపు గ్రంథం, మన ముగింపు ఏమవబోతుందో ప్రకటన గ్రంథం కూడా అంత శ్రేష్టమైంది. గమనించండి, ఇక్కడ తన దూత ద్వారా. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దూతల యొక్క ప్రస్తావన దాదాపు 71 సార్లు ఉంది. దూతల ప్రస్తావన కదా. కాబట్టి ఇక్కడ ఈ దూతల ప్రస్తావన, ఈ దూతలు మనకి ఎన్నో సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఈ ప్రకటన గ్రంథం ఒక్క గ్రంథంలోనే దాదాపు ఈ యొక్క దూతల యొక్క ప్రస్తావన 71 సార్లు ఉంది. అనగా దేవుని దూతలు చూడండి, పరిచర్యలో, దేవుని యొక్క ఆజ్ఞల్లో, దేవుడు ఆజ్ఞ చెప్పగా దేవుని ఉపదేశానుసారంగా ఎలాగా వేగిరంగా పనులు చేస్తూ ఉన్నాయో. కాబట్టి మనకు కూడా దేవుని దూతలు ఉన్న ఈ సమాచారాన్ని అందించడానికి కదా. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చూడండి, యేసుక్రీస్తు తన దూత ద్వారా పద్మాసు దీవిలో చెరలో ఉన్న యోహానికి ఈ ప్రకటన గ్రంథాన్ని అతడు ప్రత్యక్షతను అనుగ్రహించాడు, దేవుని దూత. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మనకి దేవుని దూతలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. చూడండి, దేవుడు ప్రత్యేకంగా దూతల ద్వారా వర్తమానం పంపడం చూస్తాం. అదినాన దానియేలుకు కూడా గాబ్రియేలు వర్తమానం తేవడం మనం చూస్తాం. దానియేలు, నువ్వు బహుప్రియుడు అని, మరియకు కూడా నీవు దయాప్రాప్తురాలు అని దేవుని దూతలో మనకు, మన చుట్టూ అవి నిత్యము మనల్ని కాపాడుతూనే ఉన్నాయి. 91వ కీర్తనలో మనం అదే చూస్తాం. 11, 12 వచనాల్లో నీ మార్గములన్నిటిని కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అంటున్నాడు. కాబట్టి నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. ఇదే వాక్యాన్ని యేసుక్రీస్తు వారు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది యేసుక్రీస్తును పట్టుకుని శిఖరాగ్రం మీద తీసుకువెళ్ళి ఈ వాక్యాన్నే వాడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. చూడండి, సాతానుకు వాక్యం ఎలా తెలుసో. అందుకే వాడికి వాక్యం తెలుసు, వాడికి ప్రకటన గ్రంథం మరింతగా తెలుసు. ప్రకటన గ్రంథంలో వాడి భవిష్యత్తు ఉందని, వాడి అంతం ఉందని, వాడి ముగింపు ఉందని తెలుసు. అందుకే వాడు ప్రకటన గ్రంథాన్ని చదవనివ్వడు. ఎందుకంటే ప్రకటన గ్రంథం చదివితే వాడి సంగతి ఏంటో తెలిసిపోద్ది. కాబట్టి మనల్ని ప్రకటన గ్రంథం జోలికి వాడు వెళ్ళనివ్వడు. వాడు చూసారా, ఈ యొక్క దూతల గురించి, నువ్వు దూకొచ్చు కదా, మీకు దూతలు ఉన్నాయి కదా, నీ పాదాలకు రాయి తగలకుండా పట్టుకుంటారు కదా నిన్ను అంటే వాడికి బాగా తెలుసు. మీకు తెలుసా, మనకన్నా సాతానికి బాగా తెలుసు వాడికి. అందుకే ప్రకటన గ్రంథాన్ని మనం చదవనివ్వడు, అర్థం కానివ్వడు, దగ్గరికి వెళ్ళనివ్వడు, ఏవో ఆటంకాలు కలిగిస్తాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసిన వాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి దేవదూతల యొక్క ప్రస్తావన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దాదాపు 71 సార్లు ఉంది. బైబిల్ అంతట్లో దాదాపు 27% ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క ప్రస్తావన మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యోహానుకు కలిగిన ప్రత్యక్షత ఇక్కడ. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం యోహానుకు కలిగిన ప్రత్యక్ష అనుకున్నాం కదా. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, మేనిఫెస్టేషన్, ప్రత్యక్షత అనగా ప్రత్యక్షత అనుగ్రహించడం. దేవుడు చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెట్టుచున్నది. ప్రత్యక్షత ఇదే ముసుగు తీయడం, ముసుగు తీసి చూపించాడు అనమాట. దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఇక్కడ వాడబడింది ప్రత్యక్షత అనే మాట. ఇదే మేనిఫెస్టేషన్. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా కమింగ్ అనే మాట మనం చూస్తాం. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు అని. కమింగ్, వచ్చే ప్రత్యక్షత కొరకు.
యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించబడింది. అదే రీతిగా 2 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రివీలింగ్ అనే మాట మనం చూస్తాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై. ఇక్కడ కూడా రివీలింగ్, ప్రత్యక్షత అనే పదం వాడబడింది. అదే రీతిగా 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది అపియరింగ్ అని రాయబడింది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ యొక్క శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణమవును. కాబట్టి ఇక్కడ అపోకాలిప్స్ అనుకున్నాం కదా, దానికి వాడబడిన పదాలు ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ అని, కమింగ్ అని, రివీలింగ్ అని, అపియరింగ్, ఇదంతా కూడా యోహానికి అనుగ్రహించబడిన ప్రత్యక్ష గురించి చూస్తాం. కాబట్టి ఇక్కడ యోహానికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత, ఆ సమయం ముందు యోహాను పద్మాసు దీవిలో అతడు ఎలా ఉన్నాడు, చెరలో ఉన్నాడు అని మనందరం తెలుసుకున్నాం. అయితే చూడండి, ఈ యొక్క యోహాను యేసుక్రీస్తు శిష్యుల్లో యోహాను 12 మందిలో ఒకడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులు 12 మంది, యేసుక్రీస్తు అంతరంగికులు 3, పేతురు, యాకోబు, యోహాను, ఈ 3 అంతరంగికులు. దేవుడు వీరిని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. వీరు యేసుక్రీస్తుకు అంతరంగికులు. వీరు ప్రత్యేకంగా యేసుక్రీస్తు వెంట కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా ఈ 3 యేసుక్రీస్తు వెన్నంటి ఉన్నారు. యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు, రూపాంతర పర్వతం మీద యేసయ్య రూపాంతరం చెందినప్పుడు, గెస్సమనే తోటలో యేసుక్రీస్తు వారి చెమట నెలపడుతున్న రక్త బిందువులు వారిని ప్రార్థన చేస్తున్న సందర్భాల్లో కూడా ఈ యొక్క అంతరంగికులు, ఈ 3 శిష్యులు యేసుతో పాటు ఉన్నారు. ఆ 3లో కూడా ఈ యొక్క యోహానుకు ఒక పేరు, యేసు ప్రేమించిన శిష్యుడని, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడని. కాబట్టి ఈ యొక్క యోహానుకు లభించిన ప్రత్యక్షత, కాబట్టి శిష్యుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క యోహాను యేసుక్రీస్తును శరీరధారిగా ఉన్నప్పుడు చూశాడు. అదే కదా అంటాడు యోహాను, మేము మా చేతులతో ఆయన చూసాం, మా కన్నులు దేన్ని తాకి చూసానో, మేము దేనిని తాకి చూసామో ఆయన్ని శరీరధారిగా, ఆ జీవాన్ని గురించి, ఆ జీవం ప్రత్యక్షమైంది, ఆ జీవాన్ని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాము అని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. యేసుక్రీస్తును శరీరధారిగా చూశాడు. ఈ అంతరంగికుల్లో ఒకడిగా ఉన్న ఈ యొక్క యోహాను యేసుక్రీస్తు వారు రూపాంతర ఆ కొండ మీద, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆ కొండ మీద ఆయన రూపాంతరం అవడం, ఆయన తెల్లని వస్త్రాలతో, ఏ చాకలి కూడా ఉతకనంటి తెల్లని మహిమ వస్త్రాలతో ఆయన మెరిసిపోవడం, యేసుక్రీస్తుతో పాటు ఏలియా, మోషే మాట్లాడడం, ఈ 3 చూసి వారు నేలపడ్డారు. ఆ కాంతి ప్రభావానికి వీరు యేసుక్రీస్తును ఒక రకంగా రూపాంతరం చెందినప్పుడు ఈ యొక్క యోహాను చూశాడు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన భూమి మీద పునరుత్థానుడైనప్పుడు 40 దినాలు ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కూడా పునరుత్థానుడైన క్రీస్తు ప్రభువును చూశాడు ఈ యొక్క యోహాను. ఇంకొక సందర్భంలో ఆయన శిష్యులందరినీ ఒలీవల కొండ దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆయన ఆరోహణం అవుతూ వీళ్ళని ఆస్వాదించడం, ఆరోహణమయ్యే క్రీస్తు ప్రభువును కూడా చూశాడు. ఇప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మహిమలో ఉన్న క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈయన ఎంత ధన్యకరమైంది ఈ యొక్క యోహాన్ జీవితం. యోహాన్ జీవితాన్ని గురించి చూస్తాం. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే యోహాన్ రాశాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో చాలా ముఖ్యమైన వాడు ఈ యొక్క యోహాను. కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్లో ద రెవల్యూషన్ ఆఫ్ సెయింట్ జాన్ ద డివైన్ అని ఉంటుంది. అనగా ఇది ఎవరు రాశారు అంటే మనం నేర్చుకోవాల్సిన ఈ ప్రకటన గ్రంథం మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఈ ప్రకటన గ్రంథం మనకు నేర్పించే సత్యాలు మనం నేర్చుకున్న తర్వాత ప్రకటన గ్రంథంలోకి వెళ్ళాలి. 1వ వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడానికి అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపబోతున్న దూత ద్వారా తన ఆ శిష్యుడైన యోహానికి ప్రభు తెలియజేశాడు. కాబట్టి ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే ఈ యొక్క యోహాన్ రాశాడు. యోహాన్కు ఒక పేరుంది, ఏమిటంటే పరమార్థ జ్ఞానియగు యోహాను అని. అంటే పరలోక సంబంధమైన సంగతులు తెలియజేశాడు దేవుడు, అతనికి ఆ ప్రత్యక్షత అనుగ్రహించాడు. ఈ యొక్క గ్రంథకర్త యోహానికి ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడని, యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు అని, ఆయన ప్రేమయందు నమ్మికుంచిన శిష్యుడని, దేవుని ప్రేమ ఉద్దేశాలు ఎరిగిన శిష్యుడని, ఆయన ప్రేమలో ఉన్న ఐక్యతను అనుభవిస్తూ ఎపేసి సంఘ కాపరిగా సుదీర్ఘకాలం ఆ సంఘమునకు కాపరిగా ఉన్నట్లుగా ఈ యొక్క యోహాను గురించి మనం తెలుసుకోగలుగుతాం.
అయితే శిష్యులందరిలో ఎక్కువ కాలం బ్రతికి సహజ మరణాన్ని పొందినట్లుగా యోహాను గురించి చరిత్రలో చూస్తాం. మిగతా యూదా ఇస్కరియోతు ఉరివేసుకున్నాడు. మిగతా 10 మంది శిష్యులు దేవుని కొరకు హతసాక్షులైతే ఈ యొక్క యోహాను మాత్రం అతడు సుదీర్ఘకాలం పండు వృద్ధాప్యంలో అతడు సహజ మరణం పొందినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క యోహాను తను నమ్మిన వార్త కొరకు, క్రీస్తు కొరకు, సువార్త కొరకు అతడు టైటస్ తర్వాత అతనికి మారుగా వచ్చిన డొమిషియస్ చక్రవర్తి సంఘాన్ని, క్రైస్తవుల్ని బహుగా హింసిస్తున్న ఆ కాలంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ యొక్క డొమిషియస్ తను దేవుడుగా చలామణి అవ్వాలని, తను విగ్రహానికి పూజ చేయాలని, తనే దైవ సంభూతుడని ప్రజలను నమ్మించి తన విగ్రహాలు పెట్టి పూజ చేయడానికి ప్రజల్ని అతడు మేల్కొలిపాడు. దాని కొరకు అధికారులను నియమించాడు. ఎవరైతే డొమిషియస్ని ప్రభువా నా దేవా అని పిలవరో వారిని క్రూరంగా హింసించటం ప్రారంభించాడు. దానికి క్రైస్తవులు తీవ్రంగా వ్యతిరేకించారు. క్రైస్తవులు దేవుణ్ణి తప్ప వేరే ఎవరిని కూడా సాష్టాంగ పడరు, ఆరాధించరు. ఈ విషయం అతనికి బహుకోపాన్ని తెప్పించి క్రైస్తవుల్ని, ఆ దినాన సంఘాన్ని క్రూరంగా హింసించినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. ఆ సమయమందు ఈ యొక్క యోహాన్ని బహుగా హింసించాడు ఈ యొక్క డొమిషియస్. ఈ డొమిషియన్ ఏం చేశాడంటే, ఈ యొక్క యోహాన్ని పెద్ద పాములు, విషపురుగులున్న బావిలో, చాలా లోతైన బావిలో వేసేశాడు. కానీ దానిలో నుండి దేవుడు అతన్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. నూనె సలసలా కాగుతున్న నూనె పెద్ద బాండిలో పెట్టంటే యోహాన్ని అందులో పడేశారు. యోహానికి ఏం కాలేదు. యోహాన్ని పెద్ద దూలంలో పెట్టి ఆ దూలంలో అతన్ని ఇరికిచ్చి దాన్ని తగలబెట్టారు. కానీ యోహాను తగలబడలేదు. యోహాన్నంట అరటి పెద్ద దాన్ని 2గా చేసి యోహాన్ని అందులో పెట్టి కట్టేసి రంపంతో కోసిన యోహానికి ఏం కాలేదు. అప్పుడు యోహాన్ని ఏం చేశారంటే, ఒక దీవికి, పద్మాసు దీవికి అతన్ని చెరకు పంపించారు. అక్కడ ఒక రాళ్ళు కొట్టే ఒక కార్మికుడుగా ఉండడానికి ఈ యొక్క యోహాన్ని పంపించాడు. అయితే లోకము నుండి, సమాజం నుండి దేవుని కొరకు హింసపడుతూ తృణీకరించబడి శ్రమలు పొందిన ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆ యొక్క యోహానికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అంటే ఒక విషయం అర్థమైంది. ఈ యొక్క డొమిషియస్ కాలంలో, అనగా ఈ డొమిషియస్ క్రీస్తు శకం 81-96 మధ్య ఇతడు పరిపాలించాడు. కాబట్టి ఈ యొక్క కాలం మధ్యలో అతడు చెరకు వెళ్ళాడు అని, అతడు పద్మాసు దీవిలో అతడు వేయబడ్డాడు అని మనం చరిత్రలో చూస్తాం. ఈ విషయాన్ని చరిత్రకారులు ఫాదర్ క్లెమెంట్ అని చరిత్రకారుడు యూసిబిఎస్ నిర్ధారించారు చరిత్రలో. అనగా క్రీస్తు శకం 81వ సంవత్సరం నుండి 96వ సంవత్సరం మధ్య డొమిషియస్ పరిపాలనలో ఇతడు చెరలోనికి వెళ్ళాడని మనం చూస్తాం. అయితే క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యొక్క డొమిషియన్ భార్య, అతని కాపలాదారులు ఇతడు చేస్తున్న క్రూరమైన, హేయమైన చర్యలకు తట్టుకోలేక అతని మీద కుట్ర పన్ని క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యొక్క డొమిషియస్ను వేరే ఒక వ్యక్తిని పెట్టి హత్య చేయించారు. అనగా క్రీస్తు శకం 96వ సంవత్సరంలో డొమిషియస్ హత్య గావించబడతాడు. ఈ డొమిషియస్ చనిపోయిన తర్వాత, చంపబడ్డ తర్వాత క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యొక్క యోహాను ఆ యొక్క పద్మాసు దీవి నుండి, చెర నుండి బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఎఫెసీ సంఘంలో సుదీర్ఘకాలం అతడు కాపరిగా, ఆ సంఘాన్ని పోషించేవాడిగా సుదీర్ఘకాలం అక్కడ కాపరిగా ఉంటాడు. అంటే ఈ యొక్క 96లో, క్రీస్తు శకం 96వ సంవత్సరంలో ఈ యొక్క డొమిషియస్ చనిపోయాడు. 96వ సంవత్సరంలో విడుదలయ్యాడు. కాబట్టి క్రీస్తు శకం 96కి ముందు ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసి ఉంటాడు అనేది చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తు శకం 95-96 మధ్య వ్రాసి ఉండొచ్చు ఈ యొక్క గ్రంథాన్ని అనేది చాలామంది ఏకాభిప్రాయం. ఏదైనప్పటికీ కూడా 96కు ముందు క్రీస్తు శకం ఈ యొక్క గ్రంథము రాయబడింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చర్చ్ ఫాదర్ ఐరేనియస్ అనే ఆయన ఈ యొక్క యోహాను గురించి చెప్తూ 117వ సంవత్సరంలో
చక్రవర్తి ట్రాజన్ పరిపాలన కాలం వరకు కూడా ఈ యొక్క యోహాను ఉన్నాడు అని చరిత్రకారుడు ఐరేనీషే చెప్తాడు. అనగా క్రీస్తకం 117వ సంవత్సరం దాకా ఈ యొక్క యోహాను బ్రతికున్నాడు, సుదీర్ఘకాలం బ్రతికాడు అని మనం చూడగలుగుతాం. కాబట్టి 2 విషయాలు మనకు అర్థమయ్యాయి. దేవుడు యోహాను ద్వారా ఈ యొక్క ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ద్వారా ముసుగు తీసి చూయించినట్లుగా అపోకాలిప్స్. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం యోహాను ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క సిద్ధపాటులో 5 వ్యక్తులు పాలు పంపులు పొందారని మనం చదువుకున్నాం. ఆ ప్రత్యక్షతలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు అనుగ్రహించాడని, యేసుక్రీస్తు తన దూత ద్వారా యోహానుకు ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడిందని యోహాను ద్వారా తన సేవకులకు నేటి కాలం నీకు నాకు ఈ యొక్క ఆ ప్రకటన గ్రంథం అనుగ్రహించబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక మనం ఈ ఎక్కడ రాయబడింది ఈ యొక్క ప్రకటన గ్రంథం అంటే పద్మాసు దీవిలో రాయబడింది. పద్మాసు దీవిలో. ఇక 3వ విషయం, ఈ ప్రకటన గ్రంథం ఎక్కడ రాయబడి ఉంది? ఇందాక మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఇది పద్మాసు దీవిలో రాయబడింది. ఈ యొక్క యోహాను చెరలో ఉన్నప్పుడు, పద్మాసు దీవిలో ఉన్నప్పుడు ఆయన అంటాడు, 1వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని వాక్యము నిమిత్తము యేసుక్రీస్తును గురించిన సాక్షి నిమిత్తము పద్మాసు దీపమున పరవాసిగా చేయబడినప్పుడు అనే మాట. అది ఇప్పుడు ఎక్కడ ఉందంటే టర్కీ తీరానికి ఏజియన్ సముద్రపు అనగా ఎపేసు నుండి 50 మైళ్ళు నైరుతికి దగ్గరగా ఉండే రాళ్లతో కూడిన చిన్న ద్వీపం. ఇది 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు, 30 మైళ్ళ చుట్టుకొలత. జనసంచారం లేదు, హోరు సముద్ర గాలులు వీస్తూ ఉండే చాలా భయానకమైన స్థలం అది. ఒక పక్క పర్వత ప్రాంతాలు ఉండే, అవి తీవ్రమైన భయానకమైన స్థలము అది. ఇది ఆ దినాల్లో రోమీలు శిక్షించే శిబిరంగా ఉండేది. రోమన్లు ఎవరైనా తీవ్రంగా శిక్షించాలనుకుంటే తీసుకొచ్చి ఈ యొక్క పద్మాసు దీవిలో పడవేసేవారు. నిజంగా ఆలోచించండి, ఇక్కడ సర్ విలియం రామ్సే ఈ యొక్క పద్మాసు దీవి వారి యొక్క శిక్ష గురించి చెప్తూ, ఆ దినాల్లో దేశము నుండి వెళ్ళగొట్టబడ్డానికి ముందుగా కొరడా దెబ్బలు, వేడని సంఖ్యళ్ళు, కొద్దిపాటి వస్త్రాలు, చాలని భోజనం, ఏమీ లేని నేల మీద పడక, చీకటి చెరసాల, సైనిక పర్యవేక్షణలో కొరడాల కింద పని. ఇది అక్కడున్న వారి స్థితి. విలియం రామ్సే ఈ యొక్క యోహాను గురించి చెప్తూ ఈ మాటలు అంటాడు. దేశము నుండి వెళ్ళగొట్టడానికి ముందుగా కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. వేడని సంఖ్యళ్ళు, కొద్దిపాటి వస్త్రాలు, చాలని భోజనం, ఏమీ లేని నేల మీద పడక, చీకటి చెరసాల, సైనిక పర్యవేక్షణలో కొరడా కింద పనిచేయడం. ఇది స్థితి. ఆ పద్మాసు దివిలో చెరలోకి వెళ్ళాడు, మనుషులందరి చేత తృణీకరించబడ్డాడు. కానీ దేవుడు చూసారా, తన సేవకునికి ఏ రీతిగా ప్రత్యక్షతను అనుగ్రహించాడో. చాలా అద్భుతమైన విషయం కదా. కాబట్టి మనం నేర్చుకుంటున్న 3వ అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ప్రకటన గ్రంథం రాయబడిన స్థలము ఏమిటి అంటే పద్మాసు దీవి. కాబట్టి ఈ లోకము నుండి, మానవ లోకము నుండి, ప్రజల నుండి తృణీకరించబడి, అవమానపరచబడి, నిందలపరచబడి, గాయపరచబడి, వేదనలు చెంది తరమబడిన తన సేవకుని కొరకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, శ్రమలను సహనముతో భరించి అనుభవించే ఒక సేవకుడు, దేవుడు తన సేవకునికి అనుగ్రహించిన ప్రత్యక్షతను మనం చూస్తాం. పరలోకమందున్న తండ్రి తెరను తీసి జరగబోయే సంగతులు యోహానుకు అనుగ్రహించిన ఈ పద్మాసు దీవి నిజంగా ఎంత ధన్యకరమైన స్థలమైంది యోహాను. ఆలోచించండి. కాబట్టి 3వ అద్భుతమైన విషయం ఏమిటంటే, ఇది ఆ పద్మాసు దీవిలో రాయబడింది ప్రకటన గ్రంథం. ఆలోచించండి, ఈ యొక్క ప్రకటన గ్రంథం యోహాను భక్తుడు రాశాడు. ఈ యొక్క యోహాను భక్తుడు యేసుక్రీస్తుని లోగోస్ అంటాడు. దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యముగా పిలుస్తాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 14వ వచనంలో రాయబడ్డట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఈ యొక్క ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో దేవునిని లోగోస్గా పిలిచాడు. ఇతను లోగోస్ అనగా వాక్యము ద్వారా. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ యొక్క యోహాను భక్తుడు యేసుక్రీస్తును ప్రక్కలో పొడవడం యోహాను భక్తుడు ఒక్కడే రాశాడు. ఆయన ప్రక్కలో గాయం చేయబడ్డం. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆ విషయాన్ని ప్రత్యేకంగా పొందుపరిచాడు. ఆయన్ని పొడిచిన వారును అనే మాట. యోహాను గారు ఇక్కడ యేసుక్రీస్తుని ఏమని పిలుస్తాడంటే, ఆయనకి ఇష్టమైన పదం గొర్రెపిల్ల అని పిలుస్తాడు. ఒక పాపములు మోసుకొని పో, దేవుని గొర్రెపిల్ల అంటాడు. కాబట్టి గొర్రెపిల్ల అనే ఈ యొక్క ప్రస్తావన ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క యోహాను భక్తుడు 22 సార్లు రాస్తాడు. 22 సార్లు ఆయన ప్రక్కలో పొడవబడ్డం యోహాను సువార్త 19:34లో అదే విషయాన్ని, యోహాను సువార్తలో రాసిన విషయాన్ని, వాస్తవాన్ని
ప్రకటనలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, మొదటి అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు రాశాడు. మూడో విషయం మనం నేర్చుకున్నాం, ఇది పద్మాసు దీవిలో రాయబడింది. ఇక 4వ విషయం, ఈ మనం నేర్చుకోవాల్సిన విషయం, ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడింది, 7 సంఘాలకు రాయబడింది అన్న మాట మనం చూస్తాం 10-11 వచనాల్లో. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. అప్పటికి ఉనికిలో ఉన్న 7 సంఘాలు, ఇప్పుడు ఆ సంఘాల యొక్క ఆనవాళ్లు ఏవీ లేవు. అయితే వాస్తవంగా ఆ 7 సంఘాలకే కాదు, ఇప్పుడు సార్వత్రిక సంఘానికి, భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలకి ఈ యొక్క ఉత్తరాలు రాయబడ్డాయి. ఇది రాయబడింది 2-3 అధ్యాయాలలో ఆ 7 సంఘాల యొక్క చరిత్రను మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు అవి ఆ సంఘాలు లేవు, వాటి ఆనవాళ్ళు కూడా లేవు. కానీ ఈ ఉత్తరము ఎవరికి అంటే, మనం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం, చెవిగలవాడు ఆత్మ సంగతులు చెప్పుచున్న మాట వినుగాక అనే మాట చూసారా. కాబట్టి ఇక్కడ చెవిగలవాడికి అనగా ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఇవ్వబడింది చివరి దినాల్లో. ఇప్పుడు నేను ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను, ఇప్పుడు మన తల 2 పక్కల చెవులు ఉన్నాయి కదా, ఉన్నట్టే కదా, మన చెవులు ఉన్నాయి కదా, అందుకే వినగలుగుతున్నాం కదా. అంటే మనకు చెవులు ఉన్నాయంటే ఖచ్చితంగా చెవిగలవాడు వినుగాక అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం నీ కొరకు నా కొరకే ఈ చివరి దినాల్లో ఒక హెచ్చరిక, మనకు దిద్దుబాటు, సిద్ధపాటు, ఎత్తబడే సంఘములో ఉండాలి అన్నది ఈ ప్రకటన గ్రంథం చదవడం ద్వారా మాత్రమే మనకు తెలుస్తాయి. చెవిగలవాడు వినుగాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మొదటి అధ్యాయం ప్రకారం ఇది ఏమిటంటే, ప్రత్యక్షత అనుగ్రహించిన గ్రంథం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, రెవల్యూషన్ అని మనం చూస్తాం. ఇక 3వ వచనంలో, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును దానిని విని అందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. ప్రొఫెసీ, ఇది ప్రవచన గ్రంథం అని చూస్తాం మనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభం అని చెప్పి వ్రాయున్నది ఎపిస్టిల్, ఇది పత్రిక. 3 విషయాలు జ్ఞాపకం చేసాం మనం, రెవల్యూషన్, ప్రొఫెసీ అండ్ ఎపిస్టిల్. ఇది కాబట్టి ఇది దేవుడు తన దాసునికి అనుగ్రహించింది. కాబట్టి ఇది ప్రవచనము, ఇది భవిష్యత్తును గురించి చెప్తున్న ఇది. కాబట్టి ఇది ప్రత్యక్షత, ప్రవచనము, ఇది పత్రిక అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చూడండి, ఇదినా ఈ యొక్క ప్రకటన గ్రంథము ద్వారా దేవుడు మనతో ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, మనల్ని ఏ రీతిగా సిద్ధపాటు చేస్తున్నాడు. ఇప్పుడు 5వ విషయాన్ని మనం చూస్తాం, ఈ ప్రకటన గ్రంథము యొక్క స్వభావం. చాలామంది చెప్పే మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం చదువుతుంటే మాకు అర్థం కావట్లేదు, ప్రకటన గ్రంథంలో వింత గొలిపే, భయం గొలిపే చాలా విషయాలు రాయబడ్డాయి, అవి చదువుతూ ఉంటేనే ఆ యోహాను భక్తుడు రాసిన ఆ సంకేతాలు, ఆ యొక్క విషయాలు మాకు భయం కలిగిస్తున్నాయి, వాటి యొక్క భావం ఏంటో మాకు అర్థం కావట్లేదని చాలామంది దాని జోలికి వెళ్ళరు. నిజమే, ఇందులో ప్రకటన గ్రంథం చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే ఇందులో వాడిన సంకేతాలు, ముఖ్యంగా సంఖ్యలు, చిత్రాలు చాలా ఉంటాయి అందులో. కాబట్టి ఇవన్నీ చదువుతున్నప్పుడు భయం కలిగిద్ది, విరుద్ధ ఆలోచనలు కూడా మనకు కలుగుతాయి, విరుద్ధ ఆలోచనలు, భయం కలుగుతాయి. ఆ దినాల్లో గమనించండి, ఆ దినాల్లో ఉన్న రచనా శైలి, ఆ దినాల్లో ఉన్న భాషా పరిజ్ఞానం, ఉపయోగంలో ఆచరణలో ఉన్న భాషా పదజాలం కొంచెమని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా యోహాను భక్తుడు ఎందుకు పొందుపరిచినట్టు, ఇటువంటి ఆకారాలు, ఇటువంటి సంకేతాలు, సంఖ్యలు, వాక్చిత్రాలు, ఇవన్నీ కూడా యోహాను భక్తుడు ఎందుకు రాసినట్టు, ఇవన్నీ ఆలోచించండి. అవి చదువుతుంటే నేటి దినాన చాలామందికి అర్థం కాదు, నిజమే. అయితే దాని వెనక ఉన్న సందేశాన్ని మనం తెలుసుకుంటే మనకి ఆ విధమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ దినాల్లో ప్రపంచం ఇంతగా అభివృద్ధి చెందినప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనుషులు ప్రపంచ పటాల్ని గీసేటప్పుడు భూమిలో ఎక్కువ భాగం ఇంకా అప్పటికి పరిశీలించబడలేదు. ప్రపంచ పటాన్ని గీసేటప్పుడు భూమి మీద ఇన్ని దేశాలు ఇవన్నీ కనిపెట్టబడలేదు. అందుకే వాళ్ళు ప్రపంచ పటాన్ని గీసేటప్పుడు భూమిలో ఎక్కువ భాగం కనిపించలేదు, ఇంకా కనుగొనబడలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆరంభంలో ఈ భూమి పటాన్ని తయారు చేసేటప్పుడు తెలియని ప్రాంతాలు ఉంటాయి కదా, వారు కనిపెట్టిన ప్రాంతాలను అక్కడ ఏం చేసేవారంటే, ఇది అపాయకరమైన స్థలం అని మార్క్ చేసేవాళ్ళు, గుర్తుపెట్టేవాళ్ళు. గుర్తుపెట్టి ఇది అపాయకరమైన స్థలం అని, ఇక్కడ భయంకరమైన జంతువులు ఉన్నాయని, లేదా ఇక్కడ ఘట సర్పాలు ఉన్నాయని, ఇది భయానక స్థలం అని మార్క్ చేసేవాళ్ళు. వాస్తవంగా అది ఊహ మాత్రమే, అక్కడ ఘట సర్పాలు ఏమీ లేవు. ఆ భాగము కనుగొనకపోవడం ద్వారా ఆ ప్రాంతాన్ని
ఊహా ప్రాంతంగా అలా చిత్రీకరించేవారు గతంలో. నేడు కూడా ప్రకటన గ్రంథం ఎలా ఉందంటే, ఇది ఘట సర్పాలున్న ప్రాంతంగా ఊహల్లో అలా ఊహిస్తారు. వాస్తవంగా మనం యోహాను ఎందుకు ఇలాగా వ్రాయాల్సి వచ్చిందంటే, ఆ రచనా శైలి ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాసింది. ఈ యొక్క రచనా శైలి పూర్వకాలంలో సాధారణంగా ఉండేది అని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రత్యేకంగా అప్పుడు వాడుకలో ఉన్న పదాలు చాలా కొంచెం. ఇది రాసిందెప్పుడు? దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాసింది. ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు చాలా భయం కలిగిస్తాయి. ఇందాక నేను జ్ఞాపకం చేశాను కదా! అప్పటికి కనుగొనబడని ప్రాంతాన్ని ఏమన్నారంటే, ఇక్కడ ఘట సర్పాలున్నాయి. ఇది ప్రమాదకరమైన స్థలంగా చిత్రీకరించి దాన్ని అలా మార్క్ చేసేవాళ్ళు. అలా గుర్తుపెట్టేవాళ్ళు. ప్రకటన గ్రంథం కూడా చదివినప్పుడు అలా అనిపిస్తది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు 12వ అధ్యాయం 3వ వచనంలో 10 తలలు 7 కొమ్ములు గల ఎర్రని మహా ఘట సర్పం అనగానే గుండెలు అవిసిపోతాయి మనకి. అమ్మో అని. దాని వెనుకున్న అర్థం తెలుసుకోవాలి. వాస్తవంగా 10 తలలు 7 కొమ్ములు గల ఎర్రని మహా ఘట సర్పం కాదు. దాన్ని ఒక గుర్తుగా, ఒక చిత్రంగా, ఒక సంకేతంగా వాడాడు. అది ఏమిటో మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తుంటే మనకి ఆ విషయాలు దేవుడు మనకు బోధపరుస్తాడు. మనం అదే రీతిగా 4వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఒక వింత గొలిపే జంతువు ఉంటుందని, దానికి వెనకకు ముందు కన్నులు రెక్కలు కలిగి ఉందని యోహాను రాశాడు. ఇది చదివినప్పుడు నిజమే భయం అనిపిస్తుంది. ఒక జంతువు రెక్కలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, దానికి వెనక ముందు అనగానే గుండెలు అవిసిపోతాయి కదా. కాదు, ఇది ఒక చిత్రం, అలంకారంగా చిత్రాన్ని చూపించాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ప్రత్యేకించి ఇక్కడ అదృశ్యమైన దాన్ని సూచించడానికి, అదృశ్యంగా ఉన్నదాన్ని చూపించడానికి దృశ్యమైన పదార్థ సంబంధమైన వస్తువును ఉపయోగించటం. ఈ మాటలు అర్థమవుతున్నాయా? అదృశ్యమైన దాన్ని సూచించడానికి, కనిపించని దాన్ని చూపించడానికి దృశ్యమైన పదార్థ సంబంధమైన వస్తువును ఉపయోగించడం అనమాట యోహాను వాడిన శైలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా అర్థం అవడానికి పిల్లలకి యాపిల్ అని చెప్తాం, వాళ్ళకి తెలియదు. అందుకే ఏం చేస్తామంటే వాళ్ళకి యాపిల్ చూపిస్తాం. యాపిల్ చూపిస్తాం అనమాట. ఇట్స్ యాపిల్ అంటాం. బి ఫర్ బ్యాట్, బ్యాట్ చూపిస్తాం వాళ్ళకి. సి ఫర్ క్యాట్, క్యాట్ చూపిస్తాం. డి ఫర్ డాగ్ అని. అనగా వారి ఊహల్లో ఉన్నదాన్ని మనం చూపించడం ద్వారా ఈ చిత్రాన్ని వారి మనస్సుల్లో మనం ముద్రిస్తాం పిల్లలకి. అదే రీతిగా యోహాను వాడింది ఏంటంటే అదృశ్యమైన దాన్ని సూచించడానికి దృశ్యమైన పదార్థ సంబంధమైన వస్తువును ఉపయోగించటం. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ప్రకటన గ్రంథం అంటే మనకు భయం ఉండదు. అదే రీతిగా 9వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు చదివితే తేళ్లు కొండెగల తోకల గల మిడతలు వచ్చినాయి అని ఉంటుంది. అక్కడ పెద్ద మిడతలు, అది కుడితే అమ్మో అనిపిస్తుంది. 5 నెలలు బాధ అని ఉంటుంది అక్కడ. వాస్తవంగా ఆ మిడతలు అలా ఉంటాయా? అది కాదు. ఏమిటి దాని అనుకున్న అర్థం? మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తూ ఉండగా అదే రీతిగా 13వ అధ్యాయం 1వ వచనంలో 7 తలలు గల భయంకరమైన మృగం మనకు కనిపిస్తుంది అక్కడ. ఏంటది? 7 తలలు ఉంటాయా? కాదు, 7 తలలు ఉండవు. దాని వెనుకున్న అర్థం తెలుసుకోవాలి. అదే రీతిగా 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో దురాత్మలు ఉన్నాయి. అవి కప్పలుగా కనిపించే దురాత్మలని ఉంటాయి అక్కడ. దురాత్మలో కప్పల్లాగా ఉంటాయా? నిజంగా ఇదంతా చదివినప్పుడు సహజంగా భయం అనిపిస్తుంది. కానీ ఆ దినాల్లో యోహాను కాలంలో 2000 సంవత్సరాల క్రితం కొద్ది పదాలే ఉండే. ఆ కొద్ది పదాలని సహజంగా చిత్రాల రూపంలో చిత్రించేవాళ్ళు అనమాట యోహాను. అందుకే ఇక్కడ అతడు వాడింది ఏమిటంటే సంకేతాలు వాడాడు, ఆ తర్వాత సంఖ్యలు వాడాడు, వాక్చిత్రాలు వాడాడు. సంకేతాలుగా వాడినట్టుగా మనం చూస్తాం అనమాట. ఒక దాన్ని సూచించడానికి మరొక దాన్ని ఉపయోగించడాన్ని ఏమంటారంటే సింబల్ అంటాం. యోహాను వాడింది అదే. గుర్తులు నిజమే అనుదిన జీవితంలో మనం ఉపయోగిస్తాం. మీరు ఎప్పుడైనా డేంజర్ బొమ్మ చూస్తారు కదా, ఒక ఎలక్ట్రిసిటీ బోర్డుల మీద కానీ మనం కరెంట్ పోల్స్ దగ్గర ఒక పుర్రె బొమ్మ 2 ఎముకలు ఉంటాయి అంటే అర్థం ఏంటి? ఇది ప్రమాదం అని గుర్తు. ఒక సీసా మీద గుర్తేశారంటే ఇది ప్రమాదం, ఇది విషయము అన్నదానికి గుర్తును చూపించడానికి. యోహాను వాస్తవంగా పుర్రెలు ఉన్నాయా అక్కడ? లేవు. ఎముకలు ఉన్నాయా? లేవు. యోహాను సూచించడానికి వాడాడు. కాబట్టి మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ గుర్తులు, దానిలో ఉన్న ఈ యొక్క ప్రకటన గ్రంథ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా 2000 సంవత్సరాల క్రితం వెళ్తే నేటి కాలాన్ని పోలిస్తే ఈ భాష 2000 సంవత్సరాల క్రితం తెలుస్తుందా? మీరు ఆలోచించండి. మనమే 2000 సంవత్సరాల క్రితం ఉన్నారనుకోండి, మనకు సెల్ ఫోన్ తెలుసా? వైఫై కనెక్షన్ తెలుసా? తెలియదు కదా. ఇంటర్నెట్ తెలుసా? తెలియదు కదా. మీరు ఆలోచించండి. ఇవన్నీ ఏమన్నా తెలుసా మనకి?
ఏమీ తెలియదు కదా. ఇంత అభివృద్ధి పదంలో మనం వాడే భాష ఆ కాలం ఏమన్నా తెలుసా? తెలీదు. అందుకే ఆ కాలపు భాషతో ఈ ప్రకటన గ్రంథం రాయబడింది. అయితే అన్ని కాలాలకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యేటట్టు. కాబట్టి మీరు ఇక్కడ ఈ యొక్క మహాఘట సర్పం చూసిన అనిపించిన, మీరు భయం గొల్పే జంతువులు ఏవి కనిపించినా ప్రకటన గ్రంథం చదివేటప్పుడు, లేదా ఈ కొండలు కలిగి తేళ్లు ఇవి మీకు కనిపించిన, 7 తలలు కలిగిన భయంకరమైన మృగం మీకు చదువుతున్నప్పుడు మీకు కనిపించిన, లేదా కప్పల్లా కనిపించే దురాత్మలు కనిపించినా మీరు భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఈ గుర్తులను మనం అర్థం చేసుకోవాలి. ఆరో విషయం, ఎలా అర్థం చేసుకోగలం? బైబిల్ గ్రంథాన్ని లోతుగా పఠించడం ద్వారా, పట్టుదలగా చదవడం ద్వారా, పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వచ్చి ప్రభువా నాకు అర్థమయ్యేటట్టు చెప్పు ప్రభువా అని మనం చదవడం ద్వారా. కాబట్టి గుర్తులు మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వాక్య భాగంలో మనం 7 దీపస్తంభాలు అనే 7 సంఘాలకు గుర్తుగా చూస్తాం కదా. ఇది గుర్తు అనమాట. 7 దీపస్తంభాలు అంటే 7 సంఘాలని, ధూపద్రవ్య పాత్రలు అంటే పరిశుద్ధుల ప్రార్థనలని, 7 ఆత్మలంటే పరిశుద్ధాత్మని, ఇవి మనం బైబిల్ చదువుతుండగా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దీపస్తంభాలు చీకట్లో ఉన్న క్రైస్తవులకు గుర్తుగా, అనగా చీకటిని పాలదొలి వెలుగునిచ్చే క్రైస్తవులుగా ఉండునట్లుగా క్రీస్తు ప్రభు మనల్ని దీపస్తంభాలుగా, వెలుగ్గా, లోకానికి వెలుగ్గా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనం ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం చదవాలి. దేవుడు మనల్ని గొర్రెలను పిలిచాడు కదా. మనం గొర్రెలం అవుతామా? గొర్రెల్లాగా ఉన్నేసుకుని మనం పచ్చిక తింటామా? కాదు. ఆ గొర్రెల యొక్క పోలిక మనకి అలా అనమాట ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు గుర్తొస్తుందా మీకు? ఆయన హేరోదును దేంతో అన్నాడంటే నక్క అన్నాడు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలా చెప్పండి అని. అనగా హేరోదు నక్క లాంటి స్వభావం హేరోదులో ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆరంభము, భాషా శైలి మిక్కీల ప్రాచీన ఆ కాలంలో తక్కువగా ఉండేది. దానిని బట్టి మనం ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఇది నాకు అర్థం కావట్లేదంటే మనకి ఎంతగానో మనం నష్టపోతామని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో వాడబడిన పదాలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 12వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ మనం మీకు అర్థమవడానికి మనం మళ్ళీ వచనం నుండి వచనానికి వెళ్ళేటప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఇక్కడ స్త్రీ అని వాడబడింది. 12, 13 అధ్యాయాలలో ఈ యొక్క ప్రకటన గ్రంథం స్త్రీ అంటే ఇశ్రాయేలుకి గుర్తు అనమాట. అక్కడ ఘట సర్పము అంటే సాతానుకు గుర్తు, మగ శిశువు అంటే క్రీస్తుకు గుర్తు, మికాయల్ అంటే మనకు తెలుసు ప్రధాన దూత అనమాట. కాబట్టి ఇజ్రాయేలీల శేషం అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఇజ్రాయేల్ అని అర్థం. అక్కడ సముద్రము నుండి మృగం వస్తుందన్నారే, అది రోమ ప్రభుత్వం అనమాట. లోక సంబంధం రోమ ప్రభుత్వం. సముద్రం నుండి మృగం వస్తుందని. భూమి నుండి క్రూర మృగం అంటే ఇది అబద్ధ ప్రవక్త అని. సో ఇలాగా మనం దేవుని వాక్యాన్ని విశ్లేషణాత్మకంగా చదువుకోవాలి. కలవరపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మనం ఆ రీతిగా ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలి. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా, ప్రకటన గ్రంథాన్ని అభ్యసించడం ద్వారా, ప్రకటన గ్రంథాన్ని మరింతగా లోతుగా ధ్యానం చేయడం ద్వారా మనకి మరింతగా సిద్ధపాటుకు అవకాశం కలుగుతుంది. మన ఎడల దేవుని సంకల్పాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ ప్రపంచ భవిష్యత్తును తెలుసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, మనకొక నిశ్చయత, మనకొక భరోసా, మించి దేవుని ప్రణాళిక నీకు అర్థమైనప్పుడు ఆయన్ని స్తుతించకుండా, కీర్తించకుండా ఉండలేవు. అనుదిన జీవితంలో సిద్ధపాటు లేకుండా అస్సలు ఉండలేవు. మనం ఈ ప్రకటన గ్రంథం అర్థమైతే మనం కూడా చెప్పగలుగుతాం, యేసు త్వరగా రమ్ము, రమ్ము ప్రభువా త్వరగా రమ్ము అంటాం. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. ఈ ప్రకటన గ్రంథాన్ని గ్రహించడం ద్వారా మనం మరింత ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితంలో మనం పురోభివృద్ధి నొందుతామని జ్ఞాపకం చేసుకుంటాం. 7వ విషయంలో అదే మనం జ్ఞాపకం చేస్తాం. మనం ప్రకటన గ్రంథాన్ని గ్రహించడం ద్వారా మనం ఈ యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా ఈ ప్రకటన గ్రంథం మనకు ఏం చేస్తుందంటే మనల్ని ఆధ్యాత్మికంగా మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తుంది. ప్రారంభంలో అదే చెప్పాను నేను, శిఖరాగ్రానికి తీసుకుని వెళ్తుంది. గమనించారా? కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా మనం ధ్యానిస్తున్నప్పుడు గమనించండి, ప్రకటన గ్రంథం అంతా అర్థం అవ్వాలని నేను మీకు జ్ఞాపకం చేయటం లేదు. దేవుడు కూడా అలా కోరడు నువ్వంతా తెలుసుకోవాలని. కనీసం దేవుడు చెప్పే కొన్ని ప్రాథమిక విషయాలైనా ఈ ప్రకటన గ్రంథంలో మనం నేర్చుకోవాలి. మరుగు చేయబడిన సంగతులు దానియేలు గ్రంథంలో నేటి కాలం ఆ మరుగు చేయబడిన విషయాలు దేవుడు మనకు మరుగు చేయబడద్దు, ఇప్పుడు వాళ్ళకి తెలియజెప్పండి అంటున్నాడు. వాస్తవంగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో అప్పటికి దానియేలు ఆ ప్రవచనాలన్నీ కూడా దాచివేయబడ్డాయి, ముద్ర వేయబడ్డాయి. ఎందుకంటే
అప్పటికి దానియేలు కాలంలో నెరవేర్చబడవలసిన ప్రవచనాలు ఇంకా ఉన్నాయి కాబట్టి, అందుకే ఆ యొక్క గ్రంథము విప్పబడలేదు, ఇంకా అప్పటికి మరుగు చేయబడి ఉన్నాయి. ప్రస్తుత కాలంలో ఆ గ్రంథంలో ఉన్న విషయాలు గ్రహించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకుందాం, గ్రహించాలి. ఇప్పుడు దానియేలు కాలంలో అయితే అప్పటికి ఇంకా జరగవలసిన ప్రవచనాలు, కొనసాగించవలసిన ప్రవచనాలు చాలా ఉన్నాయి. అయితే దానికి భిన్నంగా దేవుడు ఏమంటున్నాడంటే, ఈ దినం ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనంలో, ఈ ప్రకటన గ్రంథం ముందున్న ప్రవచన వాక్యము ముద్ర వేయబలదు, కాలము సమీపమయ్యున్నది అని. కాబట్టి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా మనకి అర్థం అవ్వాలని లేదు. కనీసం కొంతవరకైనా ఇప్పటిదాకా ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు చదవకపోతే, దాన్ని అర్థం చేసుకోకపోతే, ఇకనైనా దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకొని, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ప్రకటన గ్రంథంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే దేవుడు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో గమనించండి. ఇక్కడ 7 ఉరుములు పలికిన సంగతి, ముద్ర వేసిన వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమైందంటే దర్శనాన్ని చూస్తున్న ఈ యొక్క యోహాను 10వ అధ్యాయం 4వ వచనంలో ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. వాటిని కూడా వ్రాయబోతూ ఉంటే దేవుడు అన్నాడు రాయవద్దు, రాయవద్దు అన్నాడు. ఎందుకంట రాయవద్దని? చూడండి, అవి మనకి అవసరం లేదు, వాటిని మనం గ్రహించలేం, ముద్ర వేయవలదు అంటున్నాడు. ఒక స్వరం వింటిని అంటే మనం అన్నీ గ్రహించలేం. మనకి ఏది అవసరమో దేవుడు బోధించడానికి ఇష్టపడుతున్నాడు కదా. మనకి తెలియని సంగతులు ఇంకా ఎన్నున్నాయో చూడండి. ఈ యొక్క యోహాను రాయబోతుండగా అన్నాడు వద్దు అన్నాడు దేవుడు, వద్దు రాయవద్దు అన్నాడు. అవి మనకు అవసరం, ఇంకా అటువంటి ఎన్నున్నాయో ఆలోచించండి. ప్రకటన గ్రంథంలో మనం కొన్నిటినైనా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం అంతా కూడా సంకేతాలు ఉన్నాయి, గుర్తులు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. అక్కడ ఈ యొక్క యోహాను భక్తుడు రాసిన ప్రత్యేకంగా సంఖ్యాశాస్త్రం ఉంది. ఇవన్నీ మనం గ్రహించున్నట్లుగా ప్రభువుని అడగాలి. కాబట్టి ఈ గుర్తులన్నీ మనం గ్రహించున్నట్లుగా ఈ యొక్క యోహాను రాసిన ప్రతి విధమైన ఆ సూచనలన్నీ కూడా, ఆ గుర్తులన్నీ కూడా, ఆ సంఖ్యాశాస్త్రం అంతా కూడా మనం గ్రహించున్నట్లుగా ప్రభువుని అడగాలి. ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్య కార్యాలు చూచున్నట్లు నా కన్నులు తెరువు ప్రభువా, నాతో ఈ ప్రకటన గ్రంథం అర్థమయ్యేటట్టు నాకు నేర్పించు ప్రభువా. ఆ దినాన్ని యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించు, నాకు కూడా ఆ ప్రత్యక్షత అనుగ్రహించు ప్రభువా, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అని. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన సంఖ్యలో ఒకటి అంటే ఒకటి మాత్రమే దేవునికి గుర్తుగా, 2 అంటే అది బలపరచడానికి, 3 ఇది దేవుని అంకెగా, 3.5 అంటే 7లో సగం, 3.5 7 సంవత్సరాలు శ్రమలు అనుకున్నాం కదా. 3.5 సంవత్సరాలు అనగా అసంపూర్ణమైన అని మనం చూస్తాం. 42 నెలలుగా, 1260 దినాలుగా, 3.5 సంవత్సరాలు ఈ సంఖ్యలు మనకి కనిపిస్తాయి. 4 సంఖ్య సృష్టి అంకెగా మనకి కనిపిస్తుంది, 4 సృష్టి అంకెగా. 5 సంఖ్య 10లో సగం అనగా పరిమితమైన బలానికి గుర్తుగా ఉంటుంది, పరిమితమైన బలం. 6 7లో నుండి ఒకటి తీసేస్తే 6 అనేది అసంపూర్ణమైనగా, ఇది మానవుని సంఖ్య అనమాట. అనగా చెడుకి గుర్తుగా, మోసానికి గుర్తుగా, అంతిమ ఓటమికి గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఇక 7 సంఖ్య మనకు తెలుసు. ఈ యొక్క యోహాను ఎన్నిసార్లు 7 వాడాడో మనం తెలుసుకున్నాం. 7 సంఖ్య పరిపూర్ణమైన సంఖ్యగా మనం చూస్తామన్నమాట. ఇక 10 అనే సంఖ్య మానవ పరిపూర్ణతకు గుర్తుగా కనిపిస్తుంది. 10 సంఖ్య మానవ పరిపూర్ణత గుర్తు. 12 సంఖ్య అనగా 12 అనే సంఖ్య 3 × 4 12. ఈ సంఖ్య మత సంబంధమైన సంపూర్ణతకు గుర్తుగా మనం చూస్తాం, మత సంబంధమైన సంపూర్ణత. 24 అనే సంఖ్య 2 × 24 ఇది కూడా మతపరమైన సంపూర్ణత అధికముగా ఉండడాన్ని మనం చూస్తాం. ఇక 40 అనే సంఖ్య తరచుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ 40 4 × 10 మానవ స్థాయిలో సంపూర్ణతను చూపిస్తూ ఉంది, మానవ స్థాయిలో సంపూర్ణతను. 42 అనే సంఖ్య మనం చూస్తాం. 42 అనే సంఖ్య 42 మాసాలు, 1260 దినాలు. కాబట్టి కాలాలు 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. కాబట్టి 42 అనే సంఖ్య మనం చూస్తాం.
144 అనే సంఖ్య ఈ ప్రకటన గ్రంథంలో 12x12 మత సంబంధమైన సంపూర్ణత యొక్క విషయాన్ని మనం చూస్తాం. ఇక 666 6 అనేది ఇందాక మనం చూసాం, చెడుగుకి మోసానికి అంతిమ ఓటమికి గుర్తుగా. కాబట్టి 666 ముద్ర మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అసంపూర్ణతకి, దుష్టత్వానికి, మోసానికి, ఓటమికి, అత్యధిక ఓటమి, ఘోరమైన ఓటమికి గుర్తుగా మనకు అనిపిస్తుంది. ఇక 1000 అనే ఈ సంఖ్య 10x10x10 సంపూర్ణత యొక్క సంపూర్ణతను మనం చూస్తాం ఇక్కడ. ఇక 1260 మళ్ళీ మనం చూస్తాం, 1260 దినాలు సంఖ్య మనం ఇక్కడ చూస్తాం. 1600 సంఖ్యను కూడా మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. 4x4x10x10 ఇక్కడ మానవ స్థాయిలో మొత్తము, మానవ స్థాయి మొత్తము అనే అర్థాన్ని ఇస్తుందన్నమాట. 7000 అనే సంఖ్య కూడా ఉంది. 7x1000 సంపూర్ణత అత్యధికం చేయబడ్డ మీకంత సంపూర్ణతను గురించి. 12000 అనేది 12x1000 ఇది కూడా సంపూర్ణతను ఇక్కడ అత్యధికం చేయబడ్డం అనమాట. 1,44,000 12 గోత్రాల నుంచి, ఒక్కొక్క గోత్రము నుండి 12,000 చొప్పున 12 గోత్రాలు, 12x12 1,44,000 మంది సంపూర్ణత. ఇది కూడా సంపూర్ణత అత్యధికం చేయబడ్డం అనమాట. ఈ రీతిగా సంఖ్యలు ఉపయోగించాడు ఈ యొక్క యోహాను. కాబట్టి ఈ సంఖ్యల్లో ఉన్న పరమార్థాన్ని మనం తెలుసుకోవడం ద్వారా ప్రకటన గ్రంథాన్ని తేలిగ్గా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రకటన గ్రంథం గురించి అసలు భయపడవలసిన అవసరం లేదు. అది ప్రత్యక్షత అనుగ్రహించాడు దేవుడు నీకు నాకు తెలియజెప్పాలనే. ఆయన దానియేలు గ్రంథం వరకు మరుగు చేయబడిన విషయాలు ఇప్పుడు వాటికి ముద్ర వేయవలదు అంటున్నాడు. వద్దు వాటిని. అందుకే ప్రత్యక్షత అనుగ్రహించాడు దేవుడు. తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. యేసుక్రీస్తు దూత ద్వారా యోహానుకు అందిస్తే యోహాను నీకు నాకు అందించాడు. అంటే తెలుసుకోవాలన్నదే కదా. కాబట్టి ప్రకటన గ్రంథం ఎడల మీరు భయం వేడండి. ప్రకటన గ్రంథం ఇప్పుడు మీకు ఒక అవగాహన రావాలి. తర్వాత తరగతుల్లో మనం ప్రకటన గ్రంథాన్ని మరింతగా మనం అవగాహన తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రకటన గ్రంథానికి పాత నిబంధనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథములో ఉన్న ప్రవచనాలన్నీ కూడా, అనగా విషయాలన్నీ కూడా పాత నిబంధన ఏ గ్రంథంలో రాయబడి ఉంది, పాత నిబంధన గ్రంథాలకి ప్రకటన గ్రంథానికి మధ్య ఉన్న సంబంధం తెలుసుకోవడం ద్వారా మనకి చాలా తేలిక అర్థం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత తరగతుల్లో మనం ఈ విషయాలు నేర్చుకుంటాం. కాబట్టి ఇది యోహానుకు అనుగ్రహించబడిన ప్రత్యక్షత. ఇది ప్రత్యక్షత గ్రంథం, ప్రవచన గ్రంథం, ఇది పత్రిక గ్రంథం. ఇది చదివేవాడు, వినేవాడు, వాటి చొప్పున చేయువాడు ధన్యుడు, దీవించబడ్డాడు. ఈ ప్రకటన గ్రంథం ప్రారంభం ఆశీర్వాదం దీవెనతో మొదలైంది, ముగింపు కూడా దీవెన ఆశీర్వాదాలతో. అనగా ప్రకటన గ్రంథం చదివేవాడు ఖచ్చితంగా దీవించబడతాడు. ఎలాగంటే తన జీవితంలో యేసుక్రీస్తుని కలిగి ఆ రాజ్యంలో ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉండడం ద్వారా తన జీవితంలో బహుగా ఆస్వాదించబడతాడు. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రకటన గ్రంథంలో మరికొన్ని విషయాలు ప్రభా, మాకు అర్థం కాని విషయాలు అనేక మందిని ప్రకటన గ్రంథం భయపెడుతూ ప్రభా మాకు అర్థం కాదు అని, అందులో ఉన్న ప్రభా గుర్తులు, అందులో ఉన్న సంఖ్యలు, అందులో పొందుపరచబడిన ఆ క్రూర మృగం, ఘట సర్పం, అందులో ఉన్న మిడతలు ప్రభా, ఆ కళ్ళు కలిగి వెనక ముందు కళ్ళు కలిగి చెలించటం, ఆ కప్పల రూపంలో ఉండడం, ఇవంతా కూడా ప్రభా చదివే వారికి భయం కలిగిస్తూ చాలామంది చదవరు. ఈ దినాన అసలు ఎందుకు చదవాలి? వాటి యొక్క గుర్తులు, ఆ సంకేతాలు, ఆ సాదృశ్యాలు ఏమిటో ప్రభా ఈ దినాన మీరు మాకు నేర్పారు. ఈ యొక్క శ్రేష్టమైన ప్రభా 7 అద్భుతమైన విషయాలు అసలు మేము ఈ ప్రకటన గ్రంథం ఎందుకు చదవాలి, ఈ ప్రకటన గ్రంథం ఎందుకు అర్థం చేసుకోవాలి, ఈ ప్రకటన గ్రంథం మీరు యోహానుకు ప్రత్యక్షత అనుగ్రహించారు. యోహాను ఎక్కడుండి రాశాడు ఈ విషయాలని కూడా ప్రభా ఆ కాలం యొక్క పరిస్థితులు ప్రభా పోల్చుకొని నేటి కాలం అర్థం చేసుకోవడానికి మమ్మల్ని సమాయత్తం చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క వాక్యాలు ఎవరైతే వింటున్నారో వారి హృదయాలలో ప్రభా మేల్కొలుపు దయచేయండి ప్రభా. అర్థమగు రీతిగా మీరు మాట్లాడండి. ఎందుకంటే మేము మాట్లాడితే ఎవరికి ప్రయోజనం ఉండదు ప్రభా, మీరు మాట్లాడితేనే ప్రయోజనం ప్రభా. మీరు మాట్లాడండి, వారికి అర్థమగు రీతిగా వారి నేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. వీడు చూచున్నట్లు వీడి కన్నులు తెరువు అని ప్రభా. ఆ పర్వత ప్రాంతంలో ఎలీషా తన పనివాడి కొరకు ప్రార్థించినప్పుడు, అతని నేత్రాలు తెచ్చినప్పుడు అతడు పర్వతం చుట్టూ అగ్ని రథాలు ఉండడం చూశాడు. నాయన ఈ దినాన ఎవరైతే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు వింటున్నారో వారి నేత్రాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా ఆసక్తిగా పట్టుదలతో ఈ ప్రకటన గ్రంథాన్ని, ప్రతి విషయాన్ని, ఇందులో మా కొరకు మీరు రాసిన ప్రతి ప్రత్యక్షతను ఈ బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి.
కుటుంబాలను దీవించండి ప్రభా. మీరు ఆకడ కొరకు సిద్ధపరిచే సంఘములో మేము ఉన్నట్లుగా మీరు కృపనివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, కాపుదల, నడిపింపు మనందరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.